చక్కటి సాయంత్రం వేళ కాదు పొద్దున కదా, చక్కటి సాయంత్రం వేళ కాదు పొద్దున కదా. చప్పలు కొట్టండి, మీరు చప్పలు కొట్టండి. సడన్ చూస్తారా నేను ఏం క్యారెక్టరా బాబు నీది. ఇక డబ్బా అనుకొని ఊరు కూడా అని చెప్పిన, ఇప్పుడు వస్తాడట ఇచ్చిండా. నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను, మేమేం మంచలేదు, వాడే పెరిగిండు. అందరికి హాయ్, హలో, నమస్తే. సడన్ చూస్తారా నేను ఏం క్యారెక్టరా బాబు నీది. సడన్లు వస్తాడట ఇటు. ఇందాక ఏమైందంటే మావాడు ఎల్లరి వాడు ఉంది కదా, దాన్ని ఇత్తు మింగితే నాతో వచ్చి చెప్పిండు అన్నమాట. భయ ఈ ఇత్తు మింగితే ఏం కదా అని నేను చెప్పిన. ఇక రాత్రి నువ్వు నిద్ర పోవురా, ఇక డబ్బా అనుకొని ఊరు కూడా అని చెప్పిన. ఒకటే దిగా మోసం వస్తాయి. ఈ అసలే చెంగల్ అంటే జంగల్ మీన్స్ మామిడి తోట దారా. ఇప్పుడు వస్తాడట ఇచ్చిండా. నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను, మేమేం మంచలేదు, వాడే పెరిగిండు. ఏడా ఇందాక అన్నది. ఇక డే 5th 6th షూట్ 7th మనీ అమ్మ. ఎంతైనా ఇట్లా తోటలలో వస్తే మంచిగా తినడానికి. ఇవి కింద పడ్డ పండు చెట్టు మీద నింపలేదు. మంచి అల్లరి వన్ను ఉంటాయి, మామిడికాయలు ఉంటాయి. షూట్ బాగా జరుగుతుంది. డైరెక్టర్ నవీన్ గాడు. అరే నెక్స్ట్ నుంచి చెప్పు, ఎట్లుంది? బాగున్నాయి. ఇట్లయితే మీకు మళ్ళీ ఇంకోసారి నైట్ అంటే పోయింది, అయిపోయింది. కానీ నైట్ నువ్వు డబ్బా పట్టుకోవాలి, ఎప్పుడైతే పోతున్నా గంటకి. అరే నార్మల్గా తింటేనే కడుపు క్లియర్ అవుతుంది కదా, కిడ్నీ స్టోన్స్ కూడా క్లియర్ అవుతాయి తింటే. అదే డబ్బా పట్టుకొని పోవాల్సిందే, ఇంకేం లేదు ఇక. కానీ బాగుంటాయి అల్లరే వాళ్ళు. చిన్నప్పుడు వీడి కోసం గ్యాంగ్ అంతా పోయి బాయిగడ కట్టెలు పట్టుకొని కొడుతుంటుంది తెలుసా. పొల్లు కొడుతుండే షెట్ని. ఆ షెట్ ఎంత బాధపడినో ఏమో. ఎందుకు నన్ను కొట్టరు. ఎప్పుడైనా సరే పళ్ళున్న చోటే రాళ్ళు పడతాయి. అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు కొడతారు, ఉట్టి చెట్టుకి పొలు కొడతారు. ఇలాంటి వాళ్ళు తప్పించి సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? మనం కూడా ఒకసారి పరిచయం చేస్తా సార్. అరే ఏం కాదులే, ఎందుకు కట్ చేస్తా ఎందుకు? ఇది మన కెమెరా యాక్షన్ అనుకున్నా కట్ చేయడానికి. మా గ్యాంగ్ దండపాలెం బ్యాచ్ మగాడన్నాక తెగింపు ఉండాలరా, చావుకి మనం భయపడకూడదు. మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, ఈయన వర్కరు, నేను వర్కరు, వాడు వర్కరు. ఇదంతా దండుపాలెం బ్యాచ్. రేపో మాపో న్యూస్లో రాబోతుంటావు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? షార్ట్ ఫిలిం తీసిన చెరుకు నవీన్. నేను పైకి తీసుకొస్తారా మిమ్మల్ని? ఊకోరా, ఏం తీసుకపోతావు పైకి మమ్మల్ని? మా ఏళ్ళ ముందు మా ఇజ్జత్ తీసి తప్ప ఏమైనా చేసిన వారు అసలు. తర్వాత డిఓపి ఏమో ఉమా, అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో కిరణ్ కుమార్, మన ఇంకో డిఓపి ఏమో తమ్ముడు పేరు ఏం పేరు? విజయ్ దళపతి. విజయ్ బ్రో, నీ పేరు ఏదో ఉంది? రంజిత్. ఈ మామిడి తోటలో మంచి చల్లగా ఉంది. కాకపోతే పక్క పండు కూడా పాములు బుసలు చల్లగా కొట్టుకుంటూ వస్తాయి.
అది చూసుకోవాలి, లేకపోతే ఏదో దొడ్డు పాము కనిపిస్తున్నాడు. ఎంత పెద్ద దొడ్డు పాము? ఆయన భయపడ్డాడు. షూట్ లొకేషన్కి వస్తే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ క్యారెక్టర్ని మంచిగా బిల్డ్ చేసుకుంటూ ఇట్లా ఫ్రెండ్స్ కొత్త కొత్త వాళ్ళు కలుస్తుంటారు, మంచిగా ఎంజాయ్ చేసుకుంటుంటారు. మీకు చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి. కెమెరామ్యాన్ విజయ్. ఎవరు తమ్ముడు? ఏంజల్ వైఫ్. అది కాదు తమ్ముడు, ఏ ఊరు తమ్ముడు అన్న? ఫోన్ వస్తుందా? ఫోన్ వస్తుందా? ఓకే. ఎవరు తమ్ముడు అంటే ఫోన్ కాల్కి ఎవరు చెప్పాడు అనమాట. ఏ ఊరు తమ్ముడు అన్న? కర్నూలు. కర్నూలు. కర్నూలు బిడ్డ. కర్నూలు బిడ్డవా? రాయలసీమ. రాయలసీమ. నాటబాంబులా? కత్తిలా? కత్తెలు నూరు పెడతలే. బాగా చేస్తున్నారు వర్క్ అయితే, నచ్చింది మీ వర్క్. చాలా ఓపిక, చాలా పేషెన్స్. మన ఉమా కానీ, కిరణ్ కానీ, బ్రో కానీ, ఉదయ్ కానీ, తర్వాత ఉదయ్ కానీ. పట్టుకుందిరా ఫోన్ వస్తుంది అన్న, ఫోన్ చేస్తుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. షార్ట్ ఫిల్మ్ త్వరలో వస్తుంది. క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చూడండి. ఓకేనా? డైరెక్టర్ గా ఉన్నప్పుడు మంచి చేస్తుర్రా మీరు వర్క్, సూపర్ చేస్తు. జగన్ గడ్ అసలు మామూలు కాదు. ఆయనకి అప్పుడు క్రియేటివిటీ తనుకొస్తుంది, కాకపోతే వాళ్ళు సొక్కిస్తారా. ఆయనకి అప్పుడు క్రియేటివిటీ తనుకొస్తుంది, కాకపోతే వాళ్ళు సొక్కిస్తారా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. వాళ్ళు తొక్కేస్తుంటారు. ఆ తొక్కేసడంలోనే వీడు బాధపడి చెట్టాడు పోయి తాకుంటాడు. మంచిగా చెప్పాలి. అరే మంచిగా చెప్పాలంట. అరే కాదు కాదు, చక్కటి సాయంత్రం వేళ, కాదు పొద్దున కదా, చక్కటి సాయంత్రం వేళ, కాదు పొద్దున కదా. చప్పలు కొట్టండి మీరు, చప్పలు కొట్టండి. పొద్దున వేళ షూటింగ్ అయితే వచ్చేసుకున్నాం. తర్వాత షార్టింగ్ అయ్యింది, ఫైట్లు, షార్ట్ డివిజన్ అవన్నీ చేసుకున్నాం. సగం వీడియో చేసాం. సో ఇప్పుడు మనకి సమయం 9:20 అవుతుంది. సో ఇది అందుకోసమే మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. ముందు చెప్పాలి. సరే 8:30 అవుతుంది. సో హాఫ్ అన్ అవర్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఫైట్ సీన్కి వేరే కాస్ట్యూమ్స్తో వస్తాం. అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పి ఇట్లా చెప్పాలి. ఇట్లా చెప్పాలా? ఆ మధ్యలో బ్రేక్ తీసుకుంటారు వాళ్ళు కూడా. బ్రేక్ తీసుకుంటారా? బ్రేక్ తీసుకుంటారు. ఇలా చెప్పమాట జగన్ చెప్పమాట చెప్పేస్తా. వద్దులే, మనం చెప్పేది చాలా అందగాడు. చాలా అందగాడు. చాలా అందగాడు. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. చూడండి, మాకంటే తానే ఎక్కువ మెరిసిపోతున్నాడు. మెరిసిపోతాడండి, చాలా మెరిసిపోతాడు. ఎందుకంటే అమ్మాయిలు వీడు చూడంగానే అమ్మాయిలు ఏంటంటే ఆకర్షించిపోతారు. అది ఎందుకో ఏమో తెలియదు, కాకపోతే మధ్యలో వంగనే అది నేను చెప్పలేను. ఏంగా గుర్తుందా? గుర్తుంది. అక్కడ లాస్ట్ మనం ఆ రోజు యాక్చువల్గా చెప్పేసరికి అది గుర్తొచ్చింది. ఇగో ఏదేమైనా ఇట్లా సినిమా షూటింగ్ వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఎంజాయ్ చేద్దాం కానీ పైసలు ఉండవు. అదే బాగా పెద్ద బాధ. వస్తే లేరా, మెల్లమెల్ల వస్తాయి అన్నీ. ఇప్పుడు ఒకటేసారి రావాలంటే రావురా, ఎందుకంటే కష్టపడితేనే జీవితం అంటారు. కానీ కష్టపడుతున్నాం, కష్టపడితే చింతలు వస్తున్నాయి కానీ డబ్బులు రావట్లేదు. అరే మామ ఉయ్యాలుగుతావరా? బాగున్నది ఉయ్యాలు కట్టింటాం నాకు తెలిసి. అలాంటి సాయంత్రం అప్లోడ్ అవుతుంది. రాత్రి గ్యాప్లో పెట్టేసిండ్రా. అసలు ఏమనుకుంటా అసలు నా గురించి? లక్ష్యం మాది ఎప్పుడు అంటే ఇంటికి ఏదో మొత్తం మనోడు ఎడిటింగ్ లో ఉన్నట్టున్నాడు. 3 దాటారు కదా. 3 దాటారు. ఎరా జగన్, సిగ్గోసరం ఏమన్నా ఉందా అని ఒక క్వశ్చన్ వేరే వాడు అడిగితే ఏం చేస్తా?
కుక్కలు మరుగుతుంది. కాలు అప్పుడు ఇట్లా ఫన్ గా అలాగే ఇడు పెట్టదు అంటుండు. కంపల్సరిగా పెడతా వీని గురించి అన్న పెడతా. ఇడు పెట్టదు అంటుండు. కంపల్సరిగా పెడతా వీని గురించి అన్న పెడతా. మ్యాట్రే వేరు, నాకేం తెలీదు, బాగా తింటాను తిరుగుతాను. సుధాకర్ బాయ్. మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. బాయ్.